హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోవలసిన విషయం ఏంటంటే మన మాజీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు గారు. ఈయన మొన్నటి వరకు కూడా మంత్రిగా చేశాడు. అండ్ మెయిన్గా చూసుకుంటే కొన్ని సినిమాలకి రివ్యూలు ఇచ్చాడు. అండ్ మెయిన్గా చూసుకుంటే కొన్ని సందర్భాల్లో రాజకీయాల్లో ప్రత్యర్థుల మీద చాలా ధీటుగా సమాధానం చెప్పే విధంగా వాళ్ళను విమర్శించడం జరిగేది. అండ్ మెయిన్గా చూసుకుంటే గతంలో సంజన సుకన్య అనేటట్టు కొన్ని పేర్లు గంట అరగంట అనేటట్టు ఏవేవో వచ్చినాయి. అయితే అంతకుముందు కూడా చూసుకుంటే మనం సంక్రాంతి టైంలో ఈయన డ్యాన్సులు సంబరాల రాంబాబు అనేటట్టు డ్యాన్సులు కూడా వేయడం జరిగింది. అంటే సకల కళా పోషకుడు అనడానికి అంబటి రాంబాబు గారు ఒక ఉన్నతమైన వ్యక్తిని మనం అయితే చెప్పుకోవాలి. ఖచ్చితంగా అన్ని కళలో ఉండడం మంచిది. అందులోనూ ఒక రాజకీయాల్లో ఉండి ఒక మంచి పేరున్న వ్యక్తిగా, మెయిన్గా చూసుకుంటే రాజకీయాల్లో కీలక నేతగా, ఇటు చూసుకుంటే డ్యాన్సులు వేయగలడు. మెయిన్గా చూసుకుంటే ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి అవన్నీ వేరే విషయాలు. కానీ మెయిన్గా మాట్లాడుకుంటే ఈరోజు తాజాగా చూసుకుంటే అంబటి రాంబాబు గారు కూడా ఈసారి నుంచి రాజకీయం అనాలిసిస్ చేయడం మొదలుపెట్టారు. అంటే రాజకీయం అనే కాదు, ప్రతి దానిని కూడా అనాలిసిస్ చేయడం మొదలుపెట్టారు. అంటే యూట్యూబ్ ఛానల్ అనేది అంబటి రాంబాబు గారు కూడా పెట్టేశారు. మరి మాలాంటి యూట్యూబర్లందరికీ కూడా ఆయన కాంపిటేటర్ అయిపోతారు ఖచ్చితంగా. ఎందుకంటే మేము ఏళ్ల తరబడి నుంచి కూడా ఏదో కొద్దో గొప్ప కూడబెట్టి ఏదో ఒక సంపాదించిన దాని మీద పెట్టి మేమైతే యూట్యూబ్ ఛానల్ డెవలప్ చేయడానికి అయితే చాలా కష్టపడుతున్నాం. కానీ అంబటి రాంబాబు గారు 10 రోజుల కిందటే తన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం, 10 రోజుల కిందటి నుంచి కూడా రోజుకు ఒక వీడియో ఖచ్చితంగా యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. పైగా ఒక్కొక్క వీడియో పెడుతుంటే ఏకంగా 20,000 30,000 అసలు మామూలుగా రావట్లేదు. అభిమానులు అందరూ కూడా కింద ఒక రేంజ్లో ఆడుకుంటున్నారు. ఆ టాపిక్ ఈ టాపిక్ అనేం లేదు, ప్రతి ఒక్కరిని. తాజాగా చూసుకుంటే ఆర్జీవీ పరారీలో ఉన్నాడు, దాని గురించి అనాలిసిస్ చేయడం జరిగింది. కూటమి రాజకీయాల గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి, ఇలా ప్రతి విషయం గురించి కూడా ఆయన యూట్యూబ్ ఛానల్లో ప్రత్యేకించి ఆయన కొంత టైం కేటాయించుకొని మరీ కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టి దాంట్లో వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈయన కూడా రాబోయే రోజుల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతారని చెప్పి మాకైతే కొంత ఈర్ష పడుతుంది. ఎందుకంటే మాలాంటి యూట్యూబర్లు కొన్ని లక్షల మంది ఉన్నారు. మరి ఇంతమందికి అంబటి రాంబాబు గారు కాంపిటేటర్ అయిపోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. ఎందుకంటే మా వీడియోలు ఎవరు చూడరు. అలాంటి ఫేమస్ అయిన వ్యక్తి వీడియో పెడితే మా వీడియోలు ఎవరు చూడరు. ఎందుకంటే మేము ఏళ్ల తరబడి నుంచి పెట్టినా సరే మా దానికి ఇంకా వ్యూస్ అనేవి చాలా తక్కువగా వస్తున్నాయి. కానీ అంబటి రాంబాబు గారు వీడియో పెడుతుంటే 10,000 20,000 50,000 లక్ష కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ అలాంటిది. కానీ ఇప్పటి వరకు కూడా రాజకీయాలు, డ్యాన్సులు, సినిమా ఇండస్ట్రీలో కూడా గతంలో ఎక్కడ పనిచేశారని కొంత పేరు వినిపించింది. అండ్ మెయిన్గా చూసుకుంటే సినిమాలకు రివ్యూలు ఇవ్వడాలు, అండ్ మెయిన్గా చూసుకుంటే సంజన సుకన్య అనేటట్టు కొన్ని పేర్లు రావడాలు, ఇంకా ఇప్పుడు తాజాగా చూసుకుంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా, మెయిన్గా యూట్యూబ్ ఛానల్గా ఒక యూట్యూబర్గా ఆయన కొత్త అవతారం ఎత్తడం అయితే జరిగింది. మరి యూట్యూబ్ ఛానల్ ఎంతవరకు వెళ్తుంది ఏంటని చూస్తే, కానీ ప్రస్తుతానికి అయితే మంచి రేటింగ్ ఉంది, బాగానే వెళ్తుంది, వ్యూస్ కూడా బాగా వస్తున్నాయి. ఆయన కూడా బాగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఎందుకంటే ఆయన మాట తీరు కొంచెం స్పష్టంగా అర్థమవుద్ది. అందుకు కొంచెం బాగా అనాలిసిస్ చేసి చెప్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా యూట్యూబర్లందరికీ కూడా ఖచ్చితంగా ఒక నెంబర్ 1 ఇన్ఫ్లుయెన్సర్గా తయారవుతారేమో. మరి రాజకీయ విశ్లేషణలో ప్రజెంట్ మరి ఎటువంటి బిజినెస్లు లేవు, పదవులు లేవు కాబట్టి ఇంకా యూట్యూబే బెటర్ అనుకొని మరి ఇందులో దిగారేమో. ఏదేమైనా కానీ మనం కూడా అభినందించాలి, మన తోటి యూట్యూబర్ కాబట్టి ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా నేను కూడా సబ్స్క్రైబ్ చేశాను. మీరు కూడా చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అసలు అంబటి రాంబాబు గారు దేని గురించి వీడియోస్ పెడతారు, ఎవరి గురించి వీడియోస్ పెడతారు, ఏమేమి పెడతారు, ఏం మాట్లాడతారు, ఏమేమి రాజకీయాల గురించి అనాలిసిస్ చేస్తారు అనేది మనం అయితే చూద్దాం. ఏదేమైనా సరే కొత్తగా యూట్యూబ్లోకి వచ్చే వాళ్ళందరినీ కూడా మనం అయితే అభినందించాలి. ఖచ్చితంగా అంబటి రాంబాబు గారిని నేను సబ్స్క్రైబ్ చేస్తున్నాను, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.